వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ వంశీ. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ట్రంప్కు బిగ్ షాక్ ఇచ్చిన చైనా, భారత్కు మద్దతు ఇస్తున్న చైనా అంటూ కొన్ని ట్వీట్లు వస్తున్నాయి మనకి. ఇందులో గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం మనం. మరి చైనా మనకి మద్దతు ఇస్తే, భారత్కు మద్దతు ఇస్తే ఎలా ఉండబోతుంది, ఏంటి కూటమి రష్యా భారత్ చైనా ఉంటే ఎలా ఉండబోతుంది, ఏంటి పరిస్థితులు, ఎంత ఉపయోగాలు ఉన్నాయి కూడా మనం ఎంత సామర్థ్యమైన వీళ్ళు శక్తులు ఉపయోగించి వీళ్ళు మూడు దేశాలు కలిసి ఎంత డెవలప్మెంట్ చేయబోతున్నా కూడా చెప్పడం జరిగింది. మరి ఒక హాఫ్ అన్ అవర్ క్రితమే ట్వీట్ చేయడం జరిగింది. ఒక ట్వీట్ వచ్చింది, భారత్కు చైనా మద్దతు ఇస్తున్నాడో తెలియజేస్తున్నారు. మన అంతర్జాతీయ రాజకీయాల్లో పరిణామాల్లో ఆసక్తికరంగా మిగిలింది. చర్చలు నడుస్తున్నాయి, ఏం జరుగుతుంది ఏంటి నడుస్తున్నాయి. వాళ్ళు చైనా ఎలా చెప్తుందంటే, అమెరికా గురించి కొన్ని ట్వీట్ చేయడం జరిగింది. చెప్దాం, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు డీటెయిల్గా. ఎలా చెప్తానంటే, ఒకటే విషయం, మీరు రష్యా నుంచి చమురు ఎగుమతి చేసుకుంటున్నారు, అక్కడ నుంచి కొంటున్నారు. సో దానివల్లే 50% మీకు టరీఫ్ పెట్టినట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు ఇంకొక వ్యాఖ్య బయట పెట్టారు. అసలు వెనుకున్న నిజం ఏంటంటే, భారత్ సొంత నిర్ణయాలు తీసుకోవటం వల్ల, సొంతగా ఎదగటం వల్ల, సొంతగా డెవలప్మెంట్ చేయడం వల్ల అమెరికాకు నచ్చలేదు, ట్రంప్కి నచ్చలేదు. సో దీన్ని మైండ్లో పెట్టుకొని ఇలా చేస్తే భారత్ మన దగ్గరకు వస్తుంది, చర్చలు పెడతారు, తగ్గించమని ఒక విషయంలో మోడీ మాట్లాడతారనే ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది. ఇందులో ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, ఉక్రెయిన్ని రష్యాని యుద్ధం ఆపాలని ఒక ట్వీట్ వచ్చింది. వీళ్ళు చైనా పెట్టిన ట్వీట్ ఇలా ఉంది, మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుందని చెప్తున్నారు. ఇంకొకటి, మరొక వైపు జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాతో పాటు ఆ క్వాడ్లో ఉన్నట్టు ఒక పత్రిక ద్వారా గుర్తించారు, తెలియజేశారు. ఇప్పుడు కేవలం మనం సొంత నిర్ణయాలు తీసుకోవటం వల్లనే ట్రంప్ ఇలా చేస్తున్నాడు అని, మీరు ఇలా చేస్తున్నాడు, వాళ్ళకు ఒకటే చెప్తున్నాడు ఆయన. అమెరికా గురించి ఒకటే వ్యాఖ్య చేశాడు, అమెరికా చెప్పినట్టు చేస్తే మిత్ర దేశంలాగా భావిస్తారు. అమెరికాకి వ్యతిరేకంగా అంటే సొంత నిర్ణయాలు, ఇప్పుడు భారత్ సొంత నిర్ణయాలు తీసుకొని సొంతగా డెవలప్ చేసుకుంటే శత్రు దేశంలాగా భావిస్తారు. మరి గతంలో ఇంకొక వీడియో చేసాం, బంగ్లాదేశ్కి 20% మాత్రమే టరీఫ్ ఇచ్చిన అమెరికా భారతదేశానికి ఎందుకు 50% టరీఫ్ ఉపయోగించాలా, ఎందుకు అంత పెంచాలా, మరి ఏ ఉద్దేశపూర్వకంగా చాలా విమర్శలు వస్తున్నాయి భారత్కి. మరి మిత్రదేశంగా ఉన్న అమెరికా మాటలకే మిత్రదేశం అంటున్నారు, మరి ఎందుకు ఇంత పెంచాలని కొన్ని దేశాలు కూడా చెప్పడం జరుగుతుంది. మరి దీంట్లో ఉన్న సలహాదారులు కానీ అందరూ కూర్చొని చర్చించడం జరుగుతుంది. మరి మోడీ గారు ఈ ప్లాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు, మరి ఎలా మాట్లాడబోతున్నారు, ఇండియాకి ఎలాంటి లాభం జరగబోతుంది. ఇంకో విషయం ఏంటంటే, కొన్ని విశ్లేషకులు ఎలా చెప్తున్నారంటే, ఈ టరీఫ్ వల్ల మనకు ఎలాంటి నష్టం లేదు అని చెప్పడం జరుగుతుంది. మరి కొన్ని మంది ఉంది అని చెప్తున్నారు, దీనివల్ల అమెరికాకి ఎక్కువ నష్టం ఉందని చెప్తున్నారు. మరి చూడాలి, భారతదేశానికి ఉంది నష్టం, బట్ కానీ అమెరికాకి ఎక్కువ నష్టం ఉందన్నగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఎవరికి నష్టం ఉందంటే తెలుసుకునే ప్రయత్నిద్దాం ఒకసారి. ఇంకొక విధంగా చూద్దాం, వీడియో ఫాలో అవుతూ ఉంటే మీకు వన్ బై వన్ క్లారిటీ వస్తూ ఉంటుంది. ఒకటే వీడియో చూస్తే క్లారిటీ రాదు. ఇంకొకటి విషయం వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చైనా ఏం చెప్తుంటే, భారత్కి మద్దతు ఇస్తామని చెప్తున్నారు. ఆ మద్దతు ఇస్తూనే కొన్ని వ్యాఖ్యలు చెప్పడం జరుగుతుంది. మిత్ర దేశాలంటే